చెప్పుకోవచ్చు తెలుసా, నిజంగా చెప్తున్నా ఎంత బాగుందంటే లిప్ లాక్ ఉంది బ్రో అందులో. ఇంకా అవ్వ నా పక్కన లేడీస్ వస్తున్నారు, నాకు చెప్తాను కామెడీ ఫుల్. మన ఇల్లు అని అంటేనే కామెడీ అన్న, అసలు ఏ ప్రతి సీన్ నవ్వులేదు తెలుసా, మొత్తం స్టార్టింగ్ నుంచి ending వరకు ఎక్కడ అసలు బోరింగ్ లేదు సినిమా తెలుసా. ఇంకోసారి పోవాలి. పార్ట్ 1 కంటే ఈ సినిమా బాగుంది, మామూలుగా కాదు, లేదు దుంకులానే మాట. రొమాన్స్ ఎలా ఉంది బ్రో? రొమాన్స్ ఎలా ఉంది? కొత్త అడుగుతామని ఆ డాడీకి నచ్చి రొమాన్స్ నిజంగా. అనుపమ మాత్రం యాక్టింగ్ బాగా చేసింది. అనుపమ క్రేజ్ పెరుగుతుంది. కానీ డిఫరెన్స్ ఉంది కానీ నిజంగా. ఇల్లు అన్న యాక్సెప్ట్ నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమాలు చేయాలి నిజంగా. చాలా బాగుంది, రొమాన్స్ కానీ కామెడీ కానీ ప్రతి ఒక్క సీన్ యాక్టింగ్ సీన్ అయితే. ఈ సినిమా తోటి బ్లాక్ బస్టర్ అంతకు మించి ఇది, అంతకు మించి మామూలు కదా అసలు. నాకు ఈ సినిమా తోటి అనుపమ క్రేజ్ పెరుగుతుంది అంటారా తగ్గుతుందంటారా? మొత్తం పెరిగిపోతారు లవర్స్ మొత్తం మామూలు కూడా. అంటే బయట ఫ్యాన్స్ అంటున్నారు కదా బోల్డ్ కంటెంట్ తీసుకుంది అని చెప్పేసి అంటున్నారు. లేదు బ్రో, ఖచ్చితంగా ఆమె ఓ మామూలుగా కాదు, ఇంతకు ముందు అంత నచ్చకుంటే గానీ ఇప్పుడు నచ్చుతుంది తెలుసా, 100%. అంత బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అదే డీజే లాగా పెట్టినా మొత్తం అంటే ఖరాబ్ అవుతుంది నాకైతే. ఊర్లో పెడతాం చూడు వినాయక చవితికి, అంతకు మించి పెట్టిన మొత్తం కోర్టు పెట్టినట్టు డీజే మొత్తం సినిమా ఖరాబ్ అవుతుంది. నాకైతే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. డీజే మళ్ళీ కొట్టాడా?